హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఆ, కోవూరు, నెల్లూరు దగ్గర నుండి కోవూరు నియోజకవర్గంలో ఉన్నాం. సో ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో పొలిటికల్ అనాలిసిస్ అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు రాబోతున్నటువంటి పబ్లిక్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎక్కువగా మెజారిటీగా ఏ పార్టీ ఉందనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ పేరు మీ పేరు? నా పేరు అహ్మద్ అండి. సార్ చెప్పండి, కోవూరు నియోజకవర్గంలో మాత్రం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. సో ఎలా ఉండబోతుంది? వార్ వన్ సైడ్ కాబోతుందండి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఇక్కడ కాంటెస్ట్ చేయబోతా ఉన్నారు. ఈమె చాలా సేవా కార్యక్రమాలు అంటే దైవ కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా సేవే దృక్పథంగా ఇక్కడ రాజకీయాల్లోకి రాబోతున్నారు. సో ఆమె అని అందరూ అనుకుంటున్నారు. సో ఆమె ఫస్ట్ టైం ఇక్కడ రాబోతుంది. అంతకుముందు ప్రీవియస్గా ప్రసన్న కుమార్ రెడ్డి గారు 8 సార్లు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 8 సార్లు 6 సార్లు ఆయన గెలిచినారు. సో పరిస్థితి ఎలా ఉండబోతుంది? 6 సార్లు గెలిచినా కూడా ఈమె వివాదం లేదు ఈ మీద. మెయిన్ ఫస్ట్ టైం రావడము. సో ఈమెని కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటే రాజకీయం అనేటువంటి సేవా దృక్పథంతో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉంది. అందువలన అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా నియోజకవర్గానికి కొంత చేశారు. కానీ ఏంటంటే వ్యతిరేకత అనేటువంటిది, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఆయనకి మైనస్ కాబోతుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన. రాబోయేటువంటి ఎన్నికల్లో మీ అభిప్రాయం ఏంటి? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలుస్తారు. ఆమె వాళ్ళు రాజకీయాలు రాకముందే సేవా గుణం గల వాళ్ళు ఇంకా కోవూరులో గెలిస్తే ఇంకా ఎంత చేస్తారు అనేది చూడాల. అంటే మీ ఒపీనియన్ తప్పకుండా కోవూరు నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారు వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తారనే నమ్మకం మీకు? 100% అభివృద్ధి బాగా చేస్తారు. వాళ్ళు మచ్చలేని వ్యక్తులు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆయన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఎంపీగా ఆయన గెలుస్తారు, ఎమ్మెల్యేగా ఈమె గెలుస్తారు. సో చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఎస్పెషల్లీ కోవూరు నియోజకవర్గంలో ఎవరు రాబోతున్నారు? కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎందుకని? ఆల్రెడీ చాలా సార్లు ఆయన గెలిచాడు కదా. సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతుండాయో లేదని, అందరూ అందుబాటులో ఉండాలి కదా, దానివల్ల. సో కొంతమంది అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం కదా, ఒక అవకాశం ఇద్దాం అంటున్నారు. ఈ టీడీపీ అనేది మా కోవూరు మండలంలో పూర్తిగా మర్చిపోయారు. మళ్ళీ దాన్ని తిరగరాయాలంటే అది జరగని పని. గెలుస్తాడు తప్పకుండా. వాళ్ళ ఇంటికి ఎవరు పోతే మాట చెప్తారంటే వాళ్ళ కొంతమంది మామూలుగా లేదు, కొద్ది వ్యతిరేకం ఉంది అంటున్నారు. ఏ వ్యతిరేకం ఏం లేదు. వాళ్ళ వాటి ముందర బాగా కలిసినా ప్రభుత్వం వస్తుంది బాగుంటుందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అన్నదే వర్గం ఎక్కువ. వీళ్ళ సంక్షేమాలని వీళ్ళకి సంక్షేమం ద్వారా ఇచ్చే ప్రభుత్వం ఇది ఏదైనా కానీ డెఫినెట్గా వస్తుంది. వీళ్ళ సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏంటంటే ఒక మైనారిటీ వాళ్ళకి బాగా చేశాడండి. ఎప్పుడు కూడా పదవులు కుర్చీ స్థాయి కూడా చూడని వాళ్ళు కూడా మైనారిటీ వాళ్ళు ఈరోజు పదవుల్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ప్రభుత్వం యొక్క వాళ్ళ ప్రతిపాదన కానీ, వాళ్ళు అవలంబించిన తీరు కానీ, ఆ మైనారిటీకి ఏంటంటే ఈరోజు తీసుకొచ్చి సీట్లు ఇవ్వడం కానీ, ఇప్పుడు గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ 7 మంది ఎమ్మెల్యేలకి మైనారిటీలకు ఇచ్చారు. ఒక విధంగా ఆకర్షణ ఇది. ఒక విధంగా వాళ్ళందరినీ కొంచెం లాక్కొచ్చినట్టే రాజకీయాల్లోకి. అలాగే మిగతాది కూడా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి కానీ ఆయన 4% ఇవ్వటం వల్ల ఈరోజు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్స్లో కానీ దానివల్ల అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఒక రకంగా ఫేవర్గా ఉన్నారు. దీనివల్ల జనం జగన్ ప్రభుత్వం రావాలనే కోరుకుంటుంది. ఎక్కువ మంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళే ఉన్నారు 78% మన స్టేట్లో. ఇంకా వీళ్ళందరూ కోరుకుంటే జగన్ ప్రభుత్వం రావచ్చు. ముగ్గురు చేరుకుంటారు. ఈ ముగ్గురు ఎవరు గుమ్మలాడుకొని ఎవరు వస్తారో ఎవరికి తెలుసు. మీ ఉద్దేశం ఏంది? నా ఉద్దేశం ఎవరు వచ్చినా మాకు ఇష్టమే. మా పిల్లకాయలు చదువుకొని అట్నే ఉన్నారు 4 ఏళ్ళ నుంచి. ఉద్యోగాలే బద్యోగాలే ఎవరు వచ్చినా మా బిడ్డలకు ఉద్యోగం ఇస్తే మాకు అదే చాలు. మాకేం ఆదాయం లభించింది తప్ప. ఎవరికి వేస్తావు? నేను ఎవరికైనా వేస్తా. నాకు ఆడపోయినప్పుడు ఎట్ట 3 ఉంటే వేస్తా. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. అంటే ఇంతవరకు ఏం ఆలోచించాలి? ఎవరికి ఆలోచించాల. మాకేది లేదు, మాకు ఆదాయం లేదు. ఫస్ట్ మాట అలా 3,000 రూపాయలు తప్ప మాకేం ఆదాయం. ఇంకేం ఆదాయం కావాలా? ఏమో నా బిడ్డలకు ఉద్యోగం ఇప్పించా. మన వాళ్ళు చదువుకున్నారు. ఏం చేసిండాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి?
ఉద్యోగాల అవకాశాలు ఒక్క మాట చేస్తున్నాడా? నేను అంటుండాలి, మనం చెప్తే ఆడు రారు, ఆ నీడు అన్నీ చేస్తున్నాడు. ఒక్క ఉద్యోగం అవకాశాలు చేపర్లు అమ్ముకుంటున్నారు. బిఏ బీకాన్ చదివిన వాళ్ళు చేపల గట్లు అమ్ముకుంటున్నారు. ఒకరమన్నా తెలియలేదా? నువ్వు చెప్పండి, రాబోయే ఎన్నికల్లో కోవూరులో ఎస్పెషల్లీ ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? అది జనాల మీద ఆధారపడి ఉంటుంది కదా సార్. ఓటర్స్ డిపెండ్స్ అపాన్ ద ఓటర్స్ డెసిషన్. మేము మీ అభిప్రాయం అడుగుతున్నాం. అభిప్రాయం అంటే ఎట్లా చెప్తారండి? అంటే ఏది రాబోతుంది? జనరల్గా కూటమి అని అందరూ అంటున్నారు, సర్వేలు అంటున్నాయి. అది థ్యాంక్ యూ సార్. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? సార్ ఈసారి టైట్ గానే ఉంది సార్. ఏది అనేది చెప్పలేరు అంత సూటిగా, అంత గట్టిగా నమ్మకంగా ఏది అని చెప్పలేదు. ఈసారి ఇరు వర్గాలు బాగా ఇదిగా ఉన్నాయి. నీ అభిప్రాయం ఏమి? నా అభిప్రాయం అంటే నేను రాజశేఖర రెడ్డి అభిమాని, వైఎస్ఆర్సీపీ. ఎందుకని మళ్ళీ ఈసారి ఖచ్చితంగా వస్తాడంటావా? ఎవరు? జగన్. జగన్ 3 భాగాలు రావచ్చు, కొద్ది మెజార్టీ అయినా ఆయన రావచ్చు అనుకుంటున్నాను. సార్ చెప్పండి సార్, రాబోయే ఎన్నికల్లో కోవూరు పరిస్థితి ఎలా ఉండబోతుంది? కోవూరు పరిస్థితి ఏమిరెడ్డి ప్రశాంతమ్మ భారీ మెజార్టీతో గెలుస్తుంది. అవతల పక్క సీనియారిటీ ఉంది కదా, అవినీతి కూడా అట్టే ఉంటుంది. సీనియారిటీతో అవినీతి కూడా ఉంటుంది. వీళ్ళు రాజకీయాల్లో డైరెక్ట్ రాజకీయాల్లో ఫ్రెష్గా వచ్చారు. రాజకీయాలు రాకముందు కూడా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ సొంతగా జిల్లా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి మంచి పేరు ఉంది ఈ జిల్లాలో. ఈరోజు కోవూరు ప్రశాంతమ్మ రావడం కోవూరు నియోజకవర్గంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ఫామ్ చేస్తుంది. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గ్యారంటీ. ఈ యొక్క గాలిలో ఆ విధంగా ఉంది. పోయిన సంవత్సరం ఒకే గాలి ఎట్టునిందో అదే గాలి ఈ రోజు ఉంది మనకు. చెప్పమ్మా, కోవూరులో ఏ ప్రభుత్వం రాబోతుంది? ఏం తెలియదు ఏ నాకు, పార్టీ రాబోతుంది? తెలియదండి. நீ சொல்லணும், நீங்க எல்லாம் தெரியும் உனக்கு. தெரியாதுங்க எனக்கு. ஏன் தெரியும்? நிஜமா ஓட்டு இருக்குல்ல? ஓட்டு இருக்குது. ஆமா, யாருக்கு போடுறாங்க? யாரு போதும் அப்பதான் அங்க போகும்போது தான் தெரியும். இப்போ யாருன்னு நினைக்கிறாங்க? நான் எதுவும் நினைக்கலைங்க, எதுவும் நினைக்கல. எனக்கு எதுவும் தெரியாது, நீங்க எதுவும் நினைச்சுக்காதீங்க. பேச தெரியாது சரியா எனக்கு. பென்ஷன் எல்லாம் வரும் இல்ல? வரும், பென்ஷன் வரும். அப்ப யாருக்கு பண்ணி போடுறாங்க? டிடிபியா இல்ல வைசிபியா? அதெல்லாம் தெரியாது. டிபி எனக்கு தெரியும், தெலுங்கு அது காங்கிரஸா ரெண்டே தெரியுங்கன்னு வேற எல்லாம் தெரியாது. தெரியாது. சரி சரி, எதுவும் நினைச்சுக்காதீங்க, எதுவும் தெரியாது. அதான் தெலுங்கு தேசம் சொல்றேன், காங்கிரஸ் ரெண்டு வரைக்கும் தெரியுங்கன்னு குறையெல்லாம் தெரியாது. ఓకే. ఎవరు ఆయన మహానుభావుడు ఎవరైనా వచ్చినా దేశాన్ని పరిలిస్తే బాగా ప్రజల్ని కాపాడితే చాలు. అంతకంటే ఎవరు కాపాడలే. ఆయన కాపాడలే, ఈయన కాపాడలే. ఎవరైనా మహానుభావుడు ప్రజలు బాగు చేస్తే చాలు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరటం, ఈయన కావాలని కోరటం, ఎవరు వాళ్ళ నిర్ణయం అట్ట కుదరదు కదా, ఎవరైనా ఒకరే రావాలి. కావాలి. ఆ ఒక్కరు వచ్చిన ఆయన ప్రజలు కొద్దిగా బాగు చేయాలి. నువ్వెవరు అనుకుంటున్నావు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఇక్కడ కోవూరులో ఎదురు రాబోతుంది? తెలుగుదేశం. అవును. ఏమి కాంగ్రెస్ వైసీపీ రాదు, సోదరు కూడా రాదు. అది అంతే. మాకు చంద్రబాబు నాయుడే. చెప్పండి, కోవూరు నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? సంక్షేమ పథకాలు ఇచ్చింది వైసీపీ కాబట్టి, రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి మేము వాళ్ళకే. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎటైనా మాట్లాడతారు. మాకు ప్రతి రేషన్ కార్డుదారుడు లబ్ధి పొంది ఉన్నాం కాబట్టి అది మర్చిపో. తప్పకుండా పథకాలు ఈసారి కూడా మళ్ళా జగన్ ని రప్పిస్తాయంటారా? అంతే అప్పిస్తాయి. అంటే ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సో ప్రశాంత్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉందా? గతంలో చంద్రబాబు నాయుడు రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ న్యాయం జరగలేదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగినాయి కాబట్టి నా వరకు మాకు లబ్ధి పొందాం కాబట్టి మేము వైసీపీకి వేస్తాం. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఎవరు రాబోతున్నారు? వాళ్ళ పేర్లు మాకు ఐడియా లేదు, కానీ రావేది మాత్రం టీడీపీ అని మేము కన్ఫర్మ్ అయిపోయి ఉన్నాం. ఇది మాత్రం చెప్పగలం. అంటే కోవూరులో టీడీపీ, పైన రాష్ట్రంలో అది మాకు తెలియదు. ఇంకా ఇంతవరకు మాత్రం టీడీపీ మాత్రం ఫుల్ ఉన్నారు. రాష్ట్రం మీద ఎవరెవరో మనకు తెలియదు. కోవూరు మాత్రం టీడీపీ పక్క. రాబోయే ఎన్నికల్లో కోవూరులో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రశాంత్ రెడ్డి కానీ వచ్చిందంటే మా జీవితాలన్నీ మారుతాయి. 50 రూపాయల ముందు క్వార్టరు 300-200 రూపాయలు పడుతుంది. మేము రిక్షాలు దొక్కుని ఆడబోయి మేము ఏం చేయగలుగుతాం? తాగబోతుంది మేము నిప్పులకి మేము తాగాల. ఎవడు పెడుతున్నాడు మాకు? మేము పడే బాధలు మాయి. నువ్వు ఉసికమంటే 230 పెడతావు, 150 పెడతావు. ఒకటి నికరంగా పెట్టు. నీకు టార్గెట్ ఎంత తెలుసా? 6,70,000. ఎప్పుడైనా మూసుకొని వెళ్ళిపోవచ్చు. నీది
ప్రశాంత్ రెడ్డిక నువ్వు కానీ గెలిస్తే మా జీవితాలు మారతాయక. ఒక చిన్న సహాయపూర్వంగా వచ్చి ఒక కుటుంబాన్ని ఆదుకుంది. చనిపోయింది ఎవరో కాదు, నా అన్న, నా అగ్రుడు, నా అగ్ర సహాయం చేసింది, ఒక కుటుంబాన్ని కాపాడింది అక్క. ఆ అక్క కానీ గెలిస్తే మేము బాగుపడతాం. ఇక రాబోయే ఎన్నికల్లో అక్కే గెలవాల. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో కోవూరు పరిస్థితి ఎలా ఉండదు? కోవూరు అంటే బాగానే ఉంది. కోవూరు కంటే ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఏంటంటే కొంచెం కష్టపడే వాళ్ళు మందు గిందు అంటున్నారు, కానీ వాళ్ళకి ఏమన్నా చెడు జరిగిందైతే ఏం లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే కదా. లబ్ధి పొందకుండా ఉంటే నువ్వేమైనా ఇబ్బంది పడి నిన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తుంటే సో నువ్వు ఎన్ని చెప్పినా అది రీజనబుల్, అది బాగుంటుంది. ఏం లేదు అంటే కష్టపడుతున్నావు. హాఫ్ దాగే వాడు క్వార్టర్ దాగి మిగతాది ఇంట్లో లేదా హాఫ్ తాగాలని రూల్ ఏం లేదు కదా. నీకు బాడీ స్ట్రైన్ అవుతుంది, క్వార్టర్ తాగు. అసలు తాగకుండా ఇంకా పిల్లకాయలు తీసుకోకపోతే ఇంకా మంచిది కదా. మందు గురించి ఒకటి చెప్తున్నారు కానీ మరి ఇంకోటి ఏం చెప్పట్లేదు. నీకేం పథకాలు ఏం లబ్ధి పొందట్లేదా? నిన్నేమన్నా అన్యాయం ఏమైనా చేశారా? ఏదో వచ్చారు చేస్తారు, అది ఎవరి పనులు వాళ్ళు, ఎవరేం పట్టించుకోరు.